ట్యూబర్క్లోసిస్ మనం సర్వసాధారణంగా దీన్ని టీబీ అని పిలుస్తూ ఉంటాం. అందరికీ తెలిసిన పదం ఇది. సో ఇదేంటంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో సర్వసాధారణంగా ఏంటంటే ఎవరికైతే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం గమనిస్తే చిన్న పిల్లలు అలానే పెద్దవారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళలో చాలా సాధారణంగా మనం టీబీని చూస్తూ ఉంటాము. అలానే ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారో అంటే క్రానిక్ బ్రాంకైటిస్ కావచ్చు, సిఓపిడి కావచ్చు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేదంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్తో ముఖ్యంగా సార్కాయిడోసిస్, ఎస్ఎల్ఈ, లూపస్ ఇటువంటి డిసీజ్తో బాధపడేవాళ్ళు, అలానే లంగ్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు బ్రాంకెక్టాసిస్ అంటాం, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, ఇటువంటి లంగ్ డిసీజ్తో బాధపడేవాళ్ళు, డయాబెటీస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అలానే ఇమ్యూనిటీ తక్కువైన హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లోనూ చాలా సర్వసాధారణంగా వీటిని చూస్తూ ఉంటాం. అలానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ మీద ఉండే వాళ్ళలో కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో కూడా మనం టీబీని చూస్తూ ఉంటాం. టీబీని రెండు రకాలుగా చూడాలి. అంటే ఒకటి ఏంటంటే అందరికీ తెలిసింది టీబీ అంటే ఎక్కువ మంది ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించి మాత్రమే టీబీ వస్తుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. టీబీ అనేది రెండు రకాలు అనమాట. అంటే లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే టీబీని మనం పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. అంటే లంగ్స్ కాకుండా మిగతా శరీరంలో ఏ అవయవమైనా కానీ టీబీతో అఫెక్ట్ అవ్వచ్చు. అలా లంగ్స్ కాకుండా వేరే అవయవాలకు టీబీ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. కానీ మనకు అందరికీ తెలిసింది, ఎక్కువ శాతం మందికి తెలిసింది ఏంటంటే టీబీ అంటే లంగ్స్లో వచ్చేది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీర్ఘకాలికంగా దగ్గు రావడం, కఫం పడుతూ ఉండడం, కొంతమందిలో ఏంటంటే కఫంలో రక్తం కూడా ఉండొచ్చు, బరువు తగ్గిపోతూ ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి వీళ్ళలో జ్వరం వస్తూ ఉంటుంది, చాలా నీరసం నిస్సత్వం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీలో మనం చూసే లక్షణాలు. ఎవరైతే దీర్ఘకాలికమైన దగ్గుతో బాధపడుతున్నారో, బరువు తగ్గుతున్నారో, సాయంత్రం జ్వరం వస్తుందో తప్పనిసరిగా ఏంటంటే టీబీ గురించి డౌట్తో ఎక్స్రే సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసి చూసుకున్నప్పుడు, సింపుల్ బ్లడ్ టెస్ట్ లేదంటే స్పూటం టెస్ట్ చేసినప్పుడు ఆ కఫం పరీక్షలో కానీ టీబీకి సంబంధించిన క్రిములు కానీ కనిపించాయంటే టీబీ అనేది కన్ఫర్మ్డ్ అనమాట. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే టీబీని మనం పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. రెండో రకమైన ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్కి వస్తే అంటే శరీరంలో ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే హార్ట్ని అఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీలను అఫెక్ట్ చేయొచ్చు, ఇంటెస్టైన్ అఫెక్ట్ చేయొచ్చు, యూట్రస్ని అఫెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్ అఫెక్ట్ చేయొచ్చు, దేనికైనా చర్మం కూడా టీబీతో అఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం అనమాట. వీటిల్లో మనం ఎక్కువ శాతం మందిలో చూసేది వచ్చేసి ఈ మెడ దగ్గర చాలా మందికి గడ్డలు వస్తూ ఉంటాయి. దాన్ని సర్వైకల్ లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అంటాం. అలానే గుండెకి చుట్టూ ఊపిరితిత్తుల మధ్యలో కూడా లింఫ్ నోడ్స్ ఉంటాయి, మిడాస్టైన్ లింఫ్ నోడ్స్, అక్కడ కూడా వాటిలో వాపు వచ్చినప్పుడు అక్కడ కూడా టీబీగా మారచ్చు. అలానే లోపల స్టమక్ లోపల ఇంటెస్టైన్ చుట్టుపక్కల కూడా మనకి ఈ గడ్డలు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ రావచ్చు అనమాట. సో ఇలా రకరకాలుగా ఈ టీబీ అనేది ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే టీబీకి సంబంధించిన డౌట్ వస్తుందో, టీబీకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయో, లేదా ఇలా పెద్ద పెద్ద గడ్డలు కనిపిస్తున్నాయో అక్కడి నుంచి బయాప్సీ చేసి చూసుకున్నప్పుడు టీబీని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టీబీ చాలా ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నేను ముందు అనుకున్నాం స్ఫూటంలో టీబీ క్రిములు కనిపిస్తే డయాగ్నోసిస్ అయిపోద్దని. అట్ ది సేమ్ టైం మిగతా ఆర్గాన్స్లో టీబీ వస్తే అంత ఈజీగా మనం కన్ఫర్మ్ చేయలేమన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులు మధ్యలో లింఫ్ నోడ్స్, మిడాస్టైన్ లింఫ్ నోడ్స్ వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి బయాప్సీ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సపరేట్ పరికరం ఉంటుంది, దాన్ని మనం ఈబస్ అంటాం అనమాట. ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అనే పరికరం ద్వారా మనం అక్కడికి వెళ్ళి ఆ లింఫ్ నోడ్స్ నుంచి నీడిల్ యాస్పిరేషన్ లేదంటే బయాప్సీ చేసుకొని ఈ డిసీజ్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఊపిరితిత్తుల పొరలో నీరు రావచ్చు, అలానే గుండె చుట్టూ ఉన్న పొరలో నీరు రావచ్చు. వీటిని ఏంటంటే మనం ప్లూరల్ ఎఫ్యూజన్, పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం. వీటిని ఏంటంటే ఆ నీరుని తీసి పరీక్షకు పంపించినప్పుడు చాలా వరకు డయాగ్నోసిస్ అవుతుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల పొరలో నీరు చేరినప్పుడు డౌట్ మనకి టీబీ అని అనిపిస్తుండొచ్చు, కానీ కన్ఫర్మ్ చేయడానికి చేసిన టెస్టుల్లో పూర్తిగా రిజల్ట్ రాలేదు కాబట్టి థొరకోస్కోపీ అనే పరికరం ద్వారా, అంటే ల్యాప్రోస్కోపీ మనం పొట్టకి ఎలా చేస్తాం అలానే ఛాతీకి చిన్న రంధ్రం చేసి టెలిస్కోప్ పెట్టి ఎక్కడైతే మనకు అబ్నార్మల్ ఉందో అక్కడి నుంచి బయాప్సిస్ తీసుకొని పంపించినప్పుడు దాంట్లో టీబీని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే టీబీని కన్ఫర్మ్ చేసుకునేదానికి. ఒకసారి టీబీ కన్ఫర్మ్ అయ్యాక మనకు కొత్త ఇబ్బందులు బిగిన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు టీబీ మళ్ళీ 2-3 రకాలుగా ఉంటుంది మనం ట్రీట్మెంట్కి వెళ్ళేసరికి. అంటే డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం.
మనం సాధారణంగా ఏంటంటే మనం అందరికీ చెప్పేది టీబీ 100% క్యూర్ అయిపోద్ది ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకుంటారు. అది ఎప్పుడంటే డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఉన్నప్పుడు. సో మనం ఇంతకుముందు ఇన్ని టెస్టుల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కసారి ఏంటంటే టీబీ అన్న డౌట్ వచ్చినప్పుడల్లా జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్, అల్ట్రా జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్, అలానే టీబీ కల్చర్ అనేది చాలా ముఖ్యం. సో దీంట్లో ఏం చెప్తుందంటే మనకి ఉన్న టీబీ డ్రగ్ సెన్సిటివా డ్రగ్ రెసిస్టెంట్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. డ్రగ్ సెన్సిటివ్ టీబీ అయితే మనం ఏ ఇబ్బంది లేకుండా ప్రాపర్గా అంటే 6 months to 1.5 years అంటే మనకి అవయవం ఏదైతే అఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి లంగ్స్ అనుకోండి 6 నెలల ట్రీట్మెంట్ సరిపోతుంది. అలా కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లింఫ్ నోడ్ టీబీ కానీ అయితే 9 months. కొంతమందిలో మెదడుకు కానీ లేదంటే వెన్నుపూసకు కానీ టీబీ వస్తుంది. దాంట్లో 1.5 years ట్రీట్మెంట్ వాడడం జరుగుతుంటుంది. ఇవన్నీ ఏంటంటే డ్రగ్ సెన్సిటివ్ టీబీలు. ఎప్పుడైతే జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్లో రిఫాంప్సిన్ రెసిస్టెన్స్ కనిపిస్తుందో అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని లెక్క అనమాట. ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో ఎన్ని డ్రగ్స్కి ఈ టీబీ బ్యాక్టీరియా రెసిస్టెన్స్గా ఉందని తెలుసుకుని టీబీ కల్చర్ చేసి డ్రగ్ ససెప్టబిలిటీ టెస్ట్ చేసినప్పుడు ఏ మెడిసిన్స్ ఈ టీబీ క్రిముల్ని కిల్ చేస్తాయి, ఏవి ఇస్తే ఈ టీబీ క్రిములు చనిపోవు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి కొత్తగా 5 రకాల మెడిసిన్స్ని 5 రకాల ట్యాబ్లెట్స్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఎక్కువ శాతం మందిలో ఏంటంటే 18 నెలల ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి డ్రగ్ సెన్సిటివ్ టీబీ లాగా 100% క్యూర్ అవుద్దన్న గ్యారంటీ లేదనమాట డ్రగ్ రెసిస్టెన్స్లో. సో దాన్ని ప్రాపర్గా రెగ్యులర్గా వీళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ డ్రగ్స్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసుకుంటూ ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తూ పూర్తిగా నయమయ్యేంత వరకు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వవలసిన పరిస్థితి అనమాట. సో చిన్నవాళ్ళల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానీ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ జిమ్కి వెళ్ళడం లేదంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం, ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్తో ఈ యంగ్ జనరేషన్లో కూడా మనకు చాలామందిని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్తో బాధపడే సిమ్టమ్స్తో చూసి డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అది కొంచెం బ్యాడ్ సిగ్నల్. ఎందుకంటే ఈ యంగ్ జనరేషన్ మనం ఇమ్యూనిటీతో బాగుంటారు అనుకుంటాం, కానీ ఏంటంటే వాళ్ళ జంక్ ఫుడ్ వల్ల కానీ వాళ్ళ అలవాట్ల వల్ల కానివ్వండి, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ప్రాపర్గా టైంకి తినకపోవడం, లాట్ ఆఫ్ స్ట్రెస్, వీటి వల్ల ఏంటంటే ఈ మనం సోకాల్డ్ యంగ్ జనరేషన్, స్ట్రాంగ్ జనరేషన్ విత్ ప్రాపర్ ఇమ్యూనిటీ బాగుంది అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో మనం టీబీ చూస్తున్నాము. సో మనం అలవాట్లను మార్చుకోవడం, స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేయడం, ఆల్కహాల్ని బాగా తగ్గించుకోవడం, అలానే జంక్ ఫుడ్ కానివ్వండి లేదంటే ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ తీసుకోవడం అన్నీ చాలా వరకు తగ్గించుకొని ఒకసారి టీబీ అనేది కానీ కన్ఫర్మ్ అయితే డాక్టర్ చెప్పిన విధంగా పూర్తిగా కోర్స్ తీసుకున్నప్పుడు డ్రగ్ సెన్సిటివ్ టీబీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారకుండా పూర్తిగా టీబీని వీళ్ళు నయం చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు.